హైదరాబాద్లో ఇటువంటి ఏ మహానగరాల్లో చూసినా కూడా 5 స్టార్ సదుపాయాలతో కట్టిన చోట రెసిడెన్షియల్ ఫ్లాట్స్, 5 స్టార్ లాబీసు, 5 స్టార్ సదుపాయాలతో కట్టిన చోట కూడా కాస్ట్ పర్ ఎస్ఎఫ్టీ అయ్యే ఖర్చు కట్టడానికి 4,500 రూపాయలు మించదు. కానీ ఇక్కడ మాత్రం అమరావతిలో మాత్రం 11,000 నుంచి 14,000 రూపాయలు చూపుతా ఉన్నారు. హైదరాబాద్ సెక్రటరియట్ ఏదైతే ఉందో ఆ సెక్రటరియట్ది నేను కనుక్కున్నానండి. యాక్చువల్గా డీటెయిల్స్ తీసుకున్నా. వాళ్ళు ఫస్ట్లో 615 కోట్లతో టెండర్ ఇచ్చారు. 7 లక్షల చదరపు అడుగులకి 615 కోట్లతో టెండర్ ఇచ్చారు. తర్వాత 10,34,000 చదరపు అడుగులు కట్టారు. 10,34,000. దానికైనా మొత్తం ఖర్చు ఎంత అంటే దానికైనా ఖర్చు 1,432 కోట్లు. ఫస్ట్ టెండర్ ఇచ్చిందేమో 615 కోట్లకే. అంటే ఒక నాయకుడిగా మాట్లాడేటప్పుడు, ఒక పార్టీ అధినేతగా మాట్లాడేటప్పుడు డేటా మొత్తం కలెక్ట్ చేయాలి. డేటా మొత్తం కలెక్ట్ చేయకుండా ఫస్ట్ ఏదైతే టెండర్ ఇచ్చారో దాన్ని బేస్ చేసుకొని రాష్ట్ర ప్రజలకి ఇంతన్నా అంతైందని చెప్పడం తప్పండి. ఫస్ట్ ఇచ్చింది టెండర్ 7 లక్షల చదరపు అడుగులకి 615 కోట్లు. ఆ తర్వాత దాన్ని 10,34,000కి ఎక్స్టెండ్ చేశారు బిల్డింగ్ని. దానికైన ఖర్చు మొత్తం 1,423 కోట్లు. దే పెయిడ్ డీవియేషన్స్తో. యావరేజ్ ఎంత పడింది వాళ్ళకి? 13,763 రూపాయలు పడింది. 13,763 రూపాయలు. 13,763 రూపాయలు. వాళ్ళు మొత్తం పే చేసింది ఎంతంటే పే చేసింది 1,423 కోట్లు. 1,423 కోట్ల రూపాయలు పే చేశారు ఫైనల్గా. ఆ బిల్డింగ్ పూర్తవటానికి పే చేసింది 1,423 ఇంక్లూడింగ్ ఐటీ. ఆ బిల్డింగ్లో 13,763 రూపాయలు. మరోసారి చెప్తున్నాను, 13,763 రూపాయలు ఆ బిల్డింగ్ పూర్తి చేయడానికి తెలంగాణ ప్రభుత్వం పే చేసింది.